ఇదిగోండి గుత్తొంకాయ నిమ్మకాయ కారం ఈ రెండు ఎలా చేశాను ఏంటి చూద్దామా వచ్చి నేను ఎలా చేశానో చూపించేస్తాను. ఏమున్నాయో కూరలు 3 నిమ్మకాయలు అయితే కనిపిస్తున్నాయి. తెమ్మంటే ఆయన తెస్తా అంటారు ఎల్లరు. 2 టమాటాలు. అమ్మ అల్లం ముక్క తెమ్మంటే ఇంత అల్లం ముక్క అంటే ఇదనమాట ఆయన దృష్టిలో మగోళ్ళు ఇంతేనండి. ఏంటి పచ్చిమిరపకాయలు ఇదిగోండి ఖాళీ కూరలు. ఈ 4 పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు వీటి పెట్టి నిమ్మకాయ కారం చేద్దాం. వచ్చి చేసేద్దాం. కూర ఏం చేయాలి తర్వాత ఆలోచిద్దాం. ఇవాళ అయితే ఇడ్లీ సాంబార్ వేసాను అనమాట. సో ఆ సొరకాయ ముక్క బంగాళదుంపలు ఉంటాయి. దానికి దీనికి ఇంకెక్కువ కూర నక్కర్లేదుగా. బంగాళదుంప ఉల్లిపాయ 2 టమాటాలు సొరకాయ ముక్క ఉంటే అది ఈ చారు బదులు ఇవాళ ఈ సాంబార్ ఉంది కదా సరిపోద్ది. సో ఇప్పుడైతే నిమ్మకాయ కారం ఎలా చేయాలి ఏంటో చూపిస్తాం. ముందుగా అయితే కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలానే 3 ఎండుమిరపకాయలు. ఎందుకంటే నిమ్మకాయ పులుపు కాబట్టి ఇట్లా జస్ట్ కొంచెం వేగితే చాలు. వేగుతున్నప్పుడే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. ఇవి కూడా కొంచెం ఒక్కలా లేదు కొంచెం వేగితే చాలు. చాలా ఈజీ అండి. మొన్నేమో నిమ్మకాయ కారం ఉప్పు కారం వేసి చూసాం కదా. ఇవాళ ఇంకో చల్లారేకి మిక్సీ చేసాం కదా. ఇప్పుడు కొంచెం ఎల్లుల్లిపాయలు వేయండి. ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువ పట్టిద్ది. ఈ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాక చూసారా ఇట్లా మిక్సీ వేసుకున్నాక కొంచెం ఇలానే మిక్సీ అవ్వాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండి వేసుకున్నా ఎంత కావాలో అంత పిండుకున్నాక ఇదిగోండి పిండి వేసుకున్నా. ఇంకొకసారి మిక్సీ వేసుకున్నాం. ఇదిగోండి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా ఏమేయాలంటే చూపిస్తాను. 4 ఉల్లిపాయ ముక్కల్ని ఒక్కసారి జస్ట్ పైన ఆయిల్ లేకుండానే ఇలా ఫ్రైలా చేసుకుని లైట్గా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పులుపు కదండి అది. సాల్ట్ వేసుకుని జస్ట్ ఎక్కువసేపు ఒక్కర్లేదండి. పచ్చికి మగ్గియానికి మధ్యలో ఉండాలన్నమాట. అసలు పచ్చి కూడా వేసేసుకోవచ్చు యాక్చువల్గా. చాలు ఈ మాత్రం అయితే చాలు. ఇది కొంచెం చల్లారాక ఈ విధంగా ఇది కూడా మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ ఒక్కసారి తిప్పితే చాలు. ఎక్కువసేపు తిప్పకూడదు. చూద్దామా ఎలా వచ్చిందో. వావ్ నిజంగానండి ఇది ఎంత బాగుంటుందంటే ట్రై చేయండి మీరు కూడా. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా. ఇది ఆవాలు మెంతులు అన్నీ వేసాను. నిమ్మకాయ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వేసాం కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పంటి కింద అన్నీ తగులుతూ ఉంటాయి తింటుంటే. ఇది ఒక కొత్త రుచి. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మీరు చేసుకుంటారు. అంత బాగుంటుంది అనమాట. ఇంతేనండి ఇవాళ నిమ్మకాయ కారం రెడీ అయిపోయింది. సరే కూర ఏం చేయాలని ఇందాక ఆలోచిస్తున్నాను. ఈలోపు మా ఇంటి దగ్గర వాళ్ళు వంగతోట వేసారండి. మా వాళ్ళు వంకాయలు ఉన్నాయి బాగున్నాయి చాలా ఉన్నాయి కొంచెం ఇస్తానండి కావాలా అని అడిగారు. ఎందుకు వద్దనాలి సరేలేండి ఇస్తా అన్నారుగా తీసుకున్నాను. ఇక సో ఇప్పుడు ఇంకా రాలేదు వస్తున్నాయి ఇస్తానన్నారు. ఈలోపు అయితే ఉల్లిపాయ కారం రెడీ చేసుకున్నా. ముందైతే 4 ఉల్లిపాయలు పెద్ద తీసుకున్నా. దీన్ని ముక్కలు చేసుకుందాం. మిక్సీ జార్లో అయితే ఎండుమిరపకాయలు, అలానే కొంచెం జీలకర్ర, అలానే కొంచెం ఉప్పు, అలానే ఒక్కోసారి ఉల్లిపాయ బాగా తీపి ఉంటుంది కదా. సో చాలా కొంచెం వేస్తున్నా. చింతపండు. ఈ కొలత పెద్ద ఉల్లిపాయలు 3టికి. ఇలా మరీ మెత్తగా వేసుకోండి. ఇలా కారంతో చేయొచ్చు కానీ ఇలా కొంచెం నలగనట్టు ఎండుమిరపకాయలు ఉంటేనే ఉల్లిపాయ కారంలోకి బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెంగా వేసుకుందాం. మొత్తం ఒకసారి వేసుకుంటే అడుగున నలిగిపోయి పైన నలగకుండా ఉంటుంది. చూసారా ఇంకొన్ని వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇంకొంచెం వేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం మిగిలిన ఉల్లిపాయలు కూడా వేసుకుని మరీ మెత్తగా వద్దండి. కొంచెం ఇది అందరికీ తెలిసిందే కామన్గా. తెలియంది అయితే పెద్ద విషయం కాదు బట్ చెప్తున్నాను. ఇదిగోండి మిక్సీ అయితే వేసాను. ఇట్లా వేసుకోవాలి. మరీ మెత్త గుజ్జుగా వేసుకుంటే బాగోదు. ఇదైతే రెడీ చేసుకున్నా కానీ వంకాయలు ఇంకా రాలేదు. ఇచ్చారా చూద్దాం. తోటలో ఏంటరా భలే నిగనగలాడుతున్నాయి. గుత్తొంకాయకి బాగుంటాయి. ఓకే అండి ఇప్పుడు వంకాయలు కడుక్కుని ఇలా ఓపెన్ చేసుకుని
నీట్గా దీంట్లో ఉల్లిపాయ కారాన్ని అయితే కుక్ వేసుకుందాం. చూసారా ఇట్లా నీట్గా అన్ని వంకాయల్లోనే పెట్టేసుకుందాం. ఈ వంకాయ చూసారా ఇలా బెజ్జం ఉంది, సగం కోసి సగం వెయ్యాలన్న భయం వేస్తుంది. మొన్న ఒక వీడియో వైరల్ అయింది కదండి, టమాటాని ఒక పాము కొరుకుతున్నట్టు. నాకు ఎందుకు అవసరమా అనిపిస్తుంది ఇది కొయ్యటం. దీన్ని పక్కన పడేస్తా. మొత్తం మీద అయితే అన్ని వంకాయల్లోనైతే ఈ విధంగా అయితే పెట్టేశాను. నేను ఎందుకు 4 పక్షాలు చేశాను అంటే బాగా లావు ఉన్నాయి కదా, ఇట్లా చేయటం వల్ల త్వరగా నూనెలో చక్కగా త్వరగా మగ్గుతాయి అనమాట. నేను డీప్ ఫ్రై అయితే చేయను, ఎలా ఇది కుక్కర్లో కూడా వేసేస్తాను. ఒక్కోసారి నేను కొంచెం ఆయిల్ వేసి 1 విజిల్ ఆనిచ్చి, కానీ ఇప్పుడు పిల్లలు ఇవాళ మాత్రం అలా వద్దులే అన్నారు. చూడంగా నిగనగలాడితేనే బాగున్నాయి, కుక్కర్ వద్దులే అంటున్నారు. సో ఇప్పుడైతే నూనె పోసేసుకుంటా, ఆయిల్ అయితే పోసేసుకుంటా. కొంచెం ఎక్కువే పట్టిద్దండి, అన్ని వంకాయలు ఫ్రై అవ్వాలి కదా 2 వైపులా. సో ఇదిగోండి ఇలా చక్కగా ఒక్కొక్క వంకాయ పెట్టుకుని మీడియం సెగలో మాత్రమే ఉంచుకోవాలి. చూస్తుంటే నోరుతుంది కదండి, పెద్ద పెద్ద వంకాయలు. టేస్ట్ ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి ఎంత బాగా చేసినా ఫెయిల్ అవుతాయి కదా. సో చూద్దాం. ఇలా పెట్టుకుని మూత పెట్టేసుకున్నాం. కొంచెం అయితే కారం మిగిలింది, అది పైన ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకుని కాసేపు ఆగి తిరగతిప్పుదామండి. ఈజీ అండి, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. దీని మీద ఆవిరి మూత కూడా పెడతారండి కొంతమంది, నేను అక్కర్లేదు అనుకోండి, ఎందుకంటే ఎన్నో వంకాయలు లేవు కదా. సో ఈ విధంగా మూత పెట్టేస్తున్నా. ఒక్కసారి అయితే తిప్పుదామండి, చూద్దాం ఎక్కడ దాకా వచ్చింది ఏంటో. చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే కొంచెం ఇంకా ఎందుకంటే చాలా లావు ఉన్నాయి కదా. సో ఇంకొక 10 మినిట్స్ ఆగచ్చు. సన్నసగా పెట్టే కాబట్టి ఉడికితే బాగుంటుంది. ఇంత ఉడికినాయో చూద్దాం. చాలా టైం తర్వాత తీసాను. ఆవిరి కొట్టేస్తాను. ఈ సెల్ ఫోన్ ఏమో ఎక్కువసేపు పొయ్యి దగ్గర ఉంచకూడదు అంటున్నారు. సో చాలా జాగ్రత్తగా పైకి పెట్టి నేను చేయాల్సి వస్తుంది. చాలా లా ఉన్నాయండి వంకాయలు మాత్రం. చూసారా ఎంత టైం పడుతుందో ఇక్కడ మగ్గడానికి. చాలా చాలా టైం, ఈజీగా హాఫ్ అన్ అవర్ అన్నా ఇంకా పడకాలి. కానీ తీయంగానే గుమగుమ వాసన వస్తుంది, అదే వంకాయ ఒక గొప్పతనం. ఇంకో 10 మినిట్స్ అయిపోయిందో చూద్దాము. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఎస్ ఉడికిపోయిందండి. ఫస్ట్ ఏ లావుగా ఉన్నాయిగా కుక్కర్లో వేద్దాం అనుకున్నా, కానీ సరే మరీ మెత్తగా అయిపోయినా కూడా ఇది ఉడకలేదు. ఇది ఒక్కటి మరీ మెత్తగా అయినా తెల్లేరని ఈ విధంగా ఇంకొక 5 మినిట్స్ ఉడకాలండి. ఒకటి ఉడికింది, ఒకటి ఉడకలేదు. ఓకే చూద్దాం. ఇంకో 5 అయిపోయినట్టుంది, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది, ఉడికినప్పుడు వచ్చే స్మెల్లే వస్తుంది. సో అయిపోయిందండి. ఇంతేనండి గుత్తొంకాయ కూర. ఈరోజు గుత్తొంకాయ కూర అన్నీ పోయినాయి, ఇవే మిగిలినాయి అనమాట. కండ్ర వచ్చేసింది కొన్ని బాగా ముదురుగా ఉండి. ఒకటేమో సైడ్ బెజ్జం ఉండేసరికి మొన్న వీడియో వైరల్ అయింది, దాన్ని భయం వేసి 2 తీసేయడం అయింది. పోతే ఈ 5 మిగిలింది, కానీ లావుగా ఉన్నాయి కాబట్టి మంచి కూడా సరిపోద్ది అనమాట. ఓకే అండి, ఇంతేనా? నచ్చితే లైక్ చేయండి. నాకు ఒక్కరి విజిట్కి మీకు వినపడదన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.